హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే సూలూరుపేటకి ఎందుకు వచ్చామంటే శ్రీ చెంగాలమ్మ వారి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. మా అమ్మకైతే మొక్కు ఉంది గాయస్, అందుకే మేము రెడీ చేసి వెంటనే బయలుదేరుతూ ఉన్నాము. మేమైతే మెల్లగా వెళ్తూ ఉండగా మేమైతే చేరుకున్నాము ఆటో కోసం. ఆటో అయితే వచ్చింది గాయస్. చూడండి, వీళ్ళైతే మా మామయ్య కొడుకు వాళ్ళు. మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తూ ఉన్నాము. ఆటో అయితే ఫాస్ట్గా పవనిస్తూ ఉన్నాడు అంకులు. చూస్తున్నారు కదా, ఇదే చెంగాలమ్మ వారి టెంపుల్. ఇదైతే సూళ్ళూరుపేటలోని అత్యధికంగా ఫేమస్ అయిన టెంపుల్. మేమైతే లోపలికి వెళ్ళాము. ఇదైతే క్లిప్స్. స్టేజ్ చేసేసి నువ్వు చెప్పాలా. ఇదైతే అమ్మవారి మెయిన్ ద్వారణం. ఇది స్ట్రైట్గానే అమ్మవారు ఉంటున్నారు. చూసేదానికైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము. మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇవి అయితే అమ్మవారికి కట్టిన శారీసు. ఈ వీటినైతే మనమైతే కొనుక్కోవచ్చు, మనకైతే అమ్ముతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టుకైతే చాలా ప్రత్యేకత ఉన్నది. అమ్మవారికి తలుపులు వేయటంగానే తెల్లారి లోపల చెట్టు మొలిచేసింది. ఈ చెట్టుకైతే అందరూ ముడుపులు కడతారు. ముడుపులు కడితే కోరికలు అయితే తీరుతాయి. చూస్తున్నారు కదా, ఈ చెట్టు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాకైతే అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మాకైతే ఫోన్స్ లోపలికి అలో లేదు, లేకపోతే అమ్మవారిని అయితే చూపించున్నాను. ఇక్కడైతే స్టే చేయడానికి ప్లేసెస్ అయితే చాలా పెద్దవిగా ఉంటున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కోనేరు. ఈ కోనేరులో అయితే ఫిషెస్ అవన్నీ ఉన్నాయి. మా మామయ్య వాళ్ళ కొడుకులు అయితే కాసేపు ఆడుకుంటూ ఉన్నారు. అంతే గాయస్, సూళ్ళూరుపేటకి ఎందుకు వచ్చామో మేమైతే చెప్పాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to our channel. Thank you so much.